హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీన్. ఫ్రెండ్స్, ఇది రియల్మీ C67 5G మొబైల్ ఈ రోజే మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే C67 అని రాస్తుంది. బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్, 6nm ప్రాసెస్, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ AI కెమెరా అండ్ ఇక్కడ మనకి కలరు అలాగే వేరియంట్ ఉంది. మన దగ్గర ఉంది 6GB 128GB వేరియంట్ అండ్ మనకి ఇక్కడ సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ ప్రతి ఫోన్కి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీనికేమో 1.08 ఉంది హెడ్కి, బాడీకి ఏమో 0.96 ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బాక్స్ లోపల మనకు ఒక ఫోన్ ఉంది, రియల్మీ C67 5G మొబైల్, అలాగే ఒక 33 వాట్స్ ఛార్జర్, Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఇలాంటివి అయితే మనకి బాక్స్లో వస్తాయి. TPU కేసు కూడా ఈ మధ్య స్కిప్ చేస్తున్నారు ఈ బడ్జెట్లో. దీంట్లో అయితే వీళ్ళు ఇది కూడా ఆఫర్ చేశారు. ఇది ఒక మంచి విషయం. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ మేడ్, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టికే అండ్ సాలిడ్గానే ఉంది. పర్లేదు, ఈ బడ్జెట్లో సాటిస్ఫాక్టరీగానే ఉంది. అండ్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ రైట్ సైడ్ ఉంటుంది. అలాగే మీకు వాల్యూమ్ బటన్స్, బాటమ్ సైడ్ 3.5mm హెడ్ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్ట్, అలాగే మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది. సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఓకే. ఈ పర్టికులర్ బడ్జెట్లో స్లిమ్మెస్ట్ 5G మొబైల్ 7.9mm థిక్నెస్తో ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ బడ్జెట్లో మీకు IP54 స్ప్లాష్ రెసిస్టెన్స్ని కూడా వీళ్ళు ఈ ఫోన్లో ఆఫర్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. కమింగ్ టు ద డిస్ప్లే, ఇది 6.7 ఇంచెస్ వరకు ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది మిడిల్లో పంచోల్ కెమెరాతో వస్తుంది. సో ఈ బడ్జెట్లో 3 ఫీచర్స్, 10,000 రూపాయల బడ్జెట్లో 120Hz రిఫ్రెష్ రేటు, ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్, పంచోల్ కెమెరా, ఈ 3 ఈ డిస్ప్లేకి వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ డిస్ప్లే క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ కూడా ఈ ఫోన్కి ఉంది. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లో మీరు హెచ్డీలో మూవీస్ అయితే చూడొచ్చు అనమాట. ఈ బడ్జెట్లో ఈ ఫీచర్ కూడా చాలా ఫోన్స్ స్కిప్ చేస్తూ ఉంటాయి. ఇదైతే వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే విషయంలో మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్, చాలా మంచి క్వాలిటీ డిస్ప్లేనే దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో మీడియాటెక్ డైమండ్స్టీ 6100 ప్లస్ 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. TSMC మీకు 6nm ప్రాసెసర్, ఇది 2.2 GHz స్పీడ్ ఉంటుంది క్లాక్ స్పీడ్. అండ్ ఈ పట్ల బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ 5G ప్రాసెస్ అని చెప్పొచ్చు ఇది. అండ్ పర్లేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. మనం మోడరేట్ లెవెల్లో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. బాగా హెవీగా అయితే ఆడొద్దు, ఖచ్చితంగా మోడరేట్ లెవెల్లో ఆడితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. బాగా ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే కొంచెం హీట్ నోటీస్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. రెగ్యులర్ టాస్క్లకి అయితే ఇది సూపర్గా ఉంటుంది. మామూలుగా ఒక ఇంట్లో పేరెంట్కి ఇవ్వడానికో లేకపోతే మనకి ఒక సెకండరీ ఫోన్ లాగా వాడుకోవడానికి అయితే ఇది రెగ్యులర్ టాస్క్లకి మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా ఓకే. దీంట్లో మీకు 6GB ర్యామ్ వస్తుంది, ప్లస్ మీకు 4GB వర్చువల్ ర్యామ్ టెక్నాలజీని కూడా దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాలు ఉంటాయి ఉండటానికి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. సో ఇది ప్రాపర్ లైట్ కండిషన్లో తీస్తే మాత్రం ఫొటోస్ చాలా ఎక్సలెంట్గా వస్తున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఈవెన్ మీరు ఫ్లవర్స్, డిఫరెంట్ కలర్స్ కూడా చాలా నీట్గా బాగానే హ్యాండిల్ చేస్తుంది ఈ కెమెరా అయితే. మెయిన్గా స్కిన్ టోన్ కూడా చూడండి, పర్లేదు, బాగానే ఉంది. మరీ మనం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఈ బడ్జెట్లో మాత్రం ఫుల్లీ సాటిస్ఫైగానే అనిపించింది బ్యాక్ సైడ్ కెమెరా. ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా ఓకే, ఈ బడ్జెట్లో బాగానే హ్యాండిల్ చేస్తే ఇక్కడ మీరు కొన్ని శాంపిల్స్ కూడా చూడొచ్చు. ఇది వీడియో రికార్డింగ్లో మీకు ఫుల్ HD వరకు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక కీ పాయింట్ అనమాట. ఈ ఫోన్ సేల్ చేయడానికి ఒక ఉన్న మంచి పాయింట్స్లో ఇది ఒకటి. ఎందుకంటే ఈ బడ్జెట్లో మనకి అన్ని 18 వాట్స్ 10 వాట్స్ ఉంటుంటే ఇది మాత్రం 33 వాట్స్ ఛార్జింగ్ అయితే దీంట్లో ఆఫర్ చేస్తుంది. అండ్ దీంట్లో మీకు రియల్మీ UI 4.0తో Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో Android ఫుల్ వర్షన్తోనే వస్తుంది. లైట్ వర్షన్ అయితే ఏం కాదు, ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ స్మూత్గానే ఉంది. అండ్ మీకు అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అఫ్కోర్స్ కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి, వాటి మీరు తిరిగ్గా కూర్చొని రిమూవ్ చేసుకోవాలి. జనరల్గా బడ్జెట్ ఫోన్స్లో బ్లోట్వేర్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ UI మాత్రం ఫాస్ట్గానే ఉంది. అండ్ UI కొంచెం కొత్తగా కూడా ఉంది. కంట్రోల్ ప్యానల్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, చాలా నీట్గా కొత్తగా ఉంది. అండ్ కొంచెం యాపిల్ ఇన్స్పిరేషన్ అయితే కొంచెం కనిపిస్తుంది దీంట్లో కూడా. మంచిగా ఉంది ఫోన్. UI మాత్రం ఫాస్ట్గానే ఉంది. డిఫాల్ట్గా ఇది గూగుల్ డైలర్తో వస్తుంది. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు గూగుల్ డైలర్లో మీకు ఆ కాల్ రికార్డింగ్ సౌండ్ని తీసేశారు. ఒక కొత్త ఫీచర్ వచ్చింది, నేను ఒక వీడియో కూడా చేశాను. అలా కాదు అనుకుంటే రియల్మీ, ఒప్పో ఇలాంటి ఫోన్స్కి మీకు ఓ డైలర్ అని వీళ్ళ అఫీషియల్ డైలర్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్గా అన్ని ఫీచర్స్ అయితే ఆ డైలర్కి ఉంటాయి అనమాట. ఇది ఒక మంచి ఫీచరే ఇది కూడా. సో ఇది రియల్మీ C67కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.